తెరాస ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ వలవేయడం రెండు పార్టీల మధ్య వైరాన్ని పెంచుతున్నట్లు కనిపిస్తోంది. కలిసి పనిచేస్తామంటూనే రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న కాంగ్రెస్తో కలిసి నడవడం ఎలాగని తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారు. తెరాస భవిష్యత్తుపై కేంద్ర మంత్రి జయరాం రమేష్ చేసిన వ్యాఖ్యలు కూడా అగ్నికి ఆజ్యం పోశాయి. టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అరవింద్ రెడ్డి గారిని బహిష్కృత ఎంపీ విజయశాంతి గారిని కాంగ్రెస్లో చేర్చుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది దేనికి సంకేతమని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి చూస్తూ ఉంటే నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. ఒకవైపు కలిసి పనిచేయాలి, మాట మీద కేసీఆర్ గారు నిలబడాలని మాట్లాడుతూ ఇంకోవైపు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం, ఇది కలిసి పనిచేయాలనుకునేటువంటి పార్టీ వ్యవహరించే తీరేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ పార్టీని ఒక ఆప్ పార్టీతో పోల్చడమో లేదా ఇంకోటి మాట్లాడడం అనేటువంటిది పూర్తిగా అది బాధ్యతారహిత్యమైనటువంటిది. ఇది తెలంగాణ ప్రజలను బాధించే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయని మేము భావించాల్సి ఉంటుంది. పోలవరం ముంపు ప్రాంతాలపై కేంద్రం తీసుకోదలిచిన నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తున్నట్లు హరీష్ రావు స్పష్టం చేశారు. గిరిజనుల జీవితాలతో చెలగాటమాడే చర్యలను తెరాస హర్షించబోదని వ్యాఖ్యానించారు. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ పోలవరం ప్రాజెక్టును చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. దాని డిజైన్ మార్చమన్నాం. మేము నీళ్లు సీమాంధ్రకు వెళ్ళడానికి మేము వ్యతిరేకం కాదు. గిరిజనులు నిరాశ్రయులు కాకుండా ఉండాలనేటువంటిదే మా విధానం. వారి గిరిజనులందరినీ కాపాడాలి, గిరిజన సంస్కృతిని కాపాడాలనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం. అయితే ఇప్పుడు ఒకవైపు కొన్ని ఏవైతే ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతామన్నప్పుడు మేము తీవ్రంగా వ్యతిరేకించాం. అది కాకుండా ఇప్పుడు భద్రాచలంలోని 7 మండలాలను కూడా మరి ఆర్డినెన్స్ ద్వారా సీమాంధ్రలో కలుపుతామనేటువంటి విధంగా వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఎందుకంటే మా భద్రాచలం రాములవారి ఆలయానికి కూడా మేము వెళ్ళడానికి దారి లేకుండా అవుతుంది. తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కెఎస్ రత్నం, మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఇవాళ తెరాస తీర్థం పుచ్చుకుంటారని మరో నేత హరీశ్వర్ రెడ్డి తెలిపారు.